గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితిలో మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువుగారు, ఇక సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నటువంటి చంద్రుడు, కుంభరాశిలో రాహువు, కుజ శనులిద్దరూ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ గ్రహాల యొక్క స్థితులలోనూ మార్పు లేదు. కానీ ఒక్క చంద్రుని యొక్క సంచారం మటుకు మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను మనం చూస్తున్నట్లయితే కుజశనుల యొక్క కలయిక చాలా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ప్రమాదాలు, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెట్టడం, చిన్నాభిన్నమయ్యాయి అని కూడా అంటూ ఉంటారు. అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, జల ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, అనారోగ్యం ఏ రాశితోనూ సంబంధం లేదండి. ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామందికి, ప్రతి మనిషికి అంటే మనిషికి అని కాదు, చాలా మటుకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కోర్టులన్నీ కిటకిటలాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తగాదాలు, పెద్ద మనుషుల పంచాయతీలు, విడాకులు, కొట్లాటలు, మాట పడకపోవడాలు, హృద్రోగాలు, ఏదన్నా యాక్సిడెంట్లు, ఇక ఒకటేమిటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడంలో ఈ శని కుజుల యొక్క కలయిక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీనికి తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూ ఉన్నారు కాబట్టి చాలా బలంగా ఉంటారు. వీలైనంత వరకు శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. ఏదైనా స్నేహాల విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ చిన్నపాటి ఇబ్బంది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్తోత్రపారాయణాలు చేసుకున్నందువల్ల, ఈ శనిగారికి జపము అలాంటివి చేసుకున్నందువల్ల చాలా వరకు ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఇక రవి గారు ఉచ్చలో ఉన్నారు, బుధునితో కలిసి బుధాదిత్య యోగంలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన కలయికగా ఉంటూ రవి ఉచ్చస్థానం కూడా చాలా మంచి ప్రతిభా పాఠవాలని, నీతి నిజాయితీని, అలాగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని, నిస్వార్థమైన జీవితాన్ని, వీటన్నిటినీ సూచిస్తూ ఆరోగ్యాన్ని చాలా త్వరగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉంటే వారికి త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలా మంచి గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క స్థితి స్థాన సంచారము అని కూడా చెప్పవచ్చు. ఇక గురువుగారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉన్నది. దైవభక్తి పెరుగుతుంది, నాస్తిక భావాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ గ్రహాల యొక్క స్థితుల వల్ల చాలా వరకు మంచి జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా దైవధ్యానాన్ని తప్పకుండా చెయ్యండి. అలాగే చక్కగా స్తోత్ర పారాయణాలు, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చాలా వరకు మనశాంతిగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశికి 3వ తేదీ మే నుంచి 9వ తేదీ మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే అద్భుతమైన స్థితి అండి. దశమ స్థానంలో రవి గారు ఉంటూ బుధ ఆదిత్య యోగం, యోగం బాగుంది, రవి గారు బాగున్నారు. లాభస్థానంలో స్వస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాలు బాగుండి ఒక యోగం కూడా చాలా బాగుందో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది, వ్యాపారాలు చాలా బాగుంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నవారు మరింతగా బలోపేతం అవుతారు. అలాగే ఏదైనా ప్రైవేటు సంస్థలలో అయినా కానీ మేము టెంపరరీ పోస్టులలో ఉన్నామండి అనుకున్న వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది.
చాలా ఆనందంగా ఉంటారు. ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే మంచి మాట తీరు చాలా బావుంటుంది. ఉద్యోగ జీవితంలో ఒక గొప్పదైన ప్రత్యేకత ఏర్పడుతుంది. ఇది చాలా ఒక సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి ఉచ్చ స్థానంలోకి రవిగారు చాలా అద్భుతమైన ఫలితాన్నిస్తారు. అందులోనూ బుధుని యొక్క సమ్మేళనతో ఉన్నారు. చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ జీవితంలోనే ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక లాభాల వేటలో ఉన్నారు. మాతృవర్గ రీత్యా చాలా చాలా బావుంటుంది. స్థిరచర ఆస్తుల వృద్ధి జరుగుతుంది. అనేక రకాలుగా మానసిక శాంతి కలుగుతుంది. సంతానం పట్ల కొంచెం ఒకింత ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల విషయంలో రుణభారాలు తీరే విధంగా మీరు కష్టపడతారు. దైవం మీకు ఆశీస్సులు ఇచ్చిందా అన్నట్టుగా గొప్ప ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఒక పెద్ద మనిషిగా మీకు 10 మందిలో గౌరవ సత్కారాలు చాలా బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బావుంది. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతని పెంచేటటువంటి విషయాలే. అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందేటటువంటి విషయాలే. ఇవన్నీ కూడా మీకు మానసిక సంతృప్తినిస్తున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కొంచెం కష్టపడండి. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే మటుకు వాయిదా తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. కోర్టు కేసులు, భూమి తగాదాలు, ఇతరత్ర ఆస్తి కేసులు, ఏదైనా విడాకుల కేసులు ఇలాంటి వాటిట్లల్లో ఎక్కడా కూడా అనుకూలత కనబడబోవడం లేదు. ఇది చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అనారోగ్య సూచితమైతే లేదు కానీ రాస్యాధిపతి చంద్రుడు నీచలో ఉన్న కారణం చేత ఆలోచనలు బలహీనమవుతాయి. వేరే వాళ్ళు మీకు ఈ ఆలోచన బావుంది, ఇది చెయ్యి అని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సప్తమంలోకి వచ్చి అధికమైనటువంటి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గౌరవ ప్రతిష్టలు పెరగడము, అలాగే ఈ పెట్టుబడులు పెట్టడము, వ్యాపారానికి ఏదైనా సిద్ధం చేసుకోవడము, 10 మందికి మంచి సలహాలు ఇవ్వడము, మంచి ఆలోచనలు మీవి పంచడము, ఇలాంటివన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పినటువంటి పరిహారాలు గురువుగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, యోగా చేసుకోవడము, అలాగే అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహుగ్రహానికి అధిదేవత అయినటువంటి దుర్గాదేవిని స్మరించడము, పూజించడము ఇలాంటివి చేయడం ద్వారా చాలా చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.